2024లో మేమే అధికారంలోకొస్తామంటూ బాలకృష్ణ చెప్తున్నారు. ఒక్కడిని వదిలిపెట్టే సమస్య లేదని, మరి అస్సలు ఉంచుకోమని వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామంటూ జగన్‌కి స్ట్రెయిట్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. బాలయ్య రంగంలోకి దిగితే పైసా వసూలన్న సంగతి తెలిసిందే. ఆయన షో చేసినా, సినిమా చేసినా కాసుల పంట పండాల్సిందే. రాజకీయంగా అడుగు పెడితే కూడా దబిడి, దిబిడే. కాబట్టి ఇటీవల మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబుని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా బాలయ్యని ఎంత టార్గెట్ చేశారో, మరి నందమూరి కుటుంబ సభ్యులని, నారా కుటుంబ సభ్యులని ఎంతగా అవమానించారో తెలిసిందే. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు బయటకొచ్చారు. రాజకీయంగా ఆయన ప్రచారం చేసుకునే హక్కు ఉందని మరి హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి సంబంధించి అంతా మంచి జరగడం, తమ పార్టీకి కూడా ఇప్పుడు మంచి జరగబోతోందని నిజంగా జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తీసుకున్నారు. మేము అధికారంలోకొస్తాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ శ్రీకృష్ణ జన్మాష్టమి స్థానానికి వెళ్లాల్సిందే. బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ లోపలికెళ్ళడానికి ఇంత సమయం తీసుకుంటే ఎలా అంటూ చెప్తున్నారు. కేసుని కొట్టేయలేదు, ఏ కేసును తేలనే లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిలో మాత్రం 5 ఏళ్లు ఎలా కూర్చోబెడతారంటూ మండిపడుతున్నారు బాలయ్య. అన్ని ప్రశ్నించేటువంటి మీడియా కూడా ఈ విషయం గురించి ప్రశ్నించదా? తప్పులు చేసి జైల్లోకెళ్ళి మరి నేర నిరూపితమైన వాళ్ళు కూడా పరిపాలన సాగించేదేనా అంటూ మండిపడుతున్నారు. ఇప్పుడు కూడా ఆయనున్నారు. ఆయన ఎలా ఉంటారనేది ఎవరికైనా తెలుసా? అంటూ మండిపడినట్టుగా తెలుస్తోంది. కాబట్టే వీటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు. అలాగే ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. రాబోయే రోజుల్లో భారీగా అయితే అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని కోరుకుంటున్నారంటూ చెప్పి ఛాలెంజ్ విసిరారు బాలయ్య.